Very good morning. Today I am going to teach you one of the important concept from the calculus part, that is a differentiability or not differentiability through graphical representation. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ గ్రాఫ్స్ కాకుండా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ యూజ్ చేసి కూడా అంటే డైరెక్ట్ d/dx అప్లై చేసి కూడా సో డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అంటే ఒక పర్టికులర్ పాయింట్ వద్ద కానీ అలాగే ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అనేది మనం వెరీ క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ అన్ని ప్రాబ్లమ్స్కు మనం డైరెక్ట్ అంటే d/dx అప్లై చేసి డిఫరెన్షియబిలిటీ నాన్ డిఫరెన్షియబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం లిటిల్ బిట్ టఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఒక షార్ట్ ట్రిక్లో మనం దాన్ని మనం ఎస్టిమేట్ చేయలేమన్నమాట. సో ఇలాంటి కేసెస్లో సో త్రూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఆ కరువుకు సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ అనేది మనకు ఐడియా ఉంటే అంటే పర్టికులర్గా సపోజ్ y ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఉంది అనుకోండి. y ఈజ్ ఈక్వల్ ఎక్స్కు గ్రాఫ్ ఎలా ఉంటుంది? సో అలాగే y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోండి. సో దానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుంది? y ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ఉంది అనుకోండి. సో దానికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉండొచ్చు? సో ఇలాంటి కొన్ని గ్రాఫ్స్ మీద ఒక కమాండ్ ఉంటే మనం వితౌట్ ఎనీ అంటే అంటే మనం d/dx అనేటువంటి కాన్సెప్ట్ అప్లై చేయకుండా మన గ్రాఫ్ నుంచే క్లియర్గా మనం అది డిఫరెన్షియబుల్ అవుతుందా నాన్ డిఫరెన్షియబుల్ అవుతుందా అనేది క్లియర్గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ టుడే. సో టుడే అవర్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెన్షియబిలిటీ త్రూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ టాపిక్ హియర్. So yes, here already noticed here y is equal to f of x is differentiable. Y equal to f of x is differentiable if the curve has no break point and no sharp edge. అంటే బ్రేక్ పాయింట్ కానీ షార్ప్ ఎడ్జ్ అనేది లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియబుల్. అంటే మనకు బ్రేక్ పాయింట్ ఉండకూడదు అనమాట. బ్రేక్స్ కానీ ఇవన్నీ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్. సపోజ్ దిస్ ఇస్ ఒక కర్వ్ ఉంది అనుకోండి. సపోజ్ దిస్ కర్వ్. సో ఇక్కడ స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉంది. సో దిస్ ఇస్ అ గ్యాప్. సో ఇలాంటి కర్వ్ మనం నాన్ డిఫరెన్షియబుల్ అనేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అనమాట. రైట్. సో హియర్ ఆల్రెడీ నోటీస్డ్ హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. సో క్లియర్లీ this is y is equal to f of x curve, and so this x axis, y axis, this is right, this origin. సో ఇక్కడ చూడండి వెరీ క్లియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో సో కర్వ్ క్లియర్ గా కంటిన్యూస్ గా డౌన్ అయ్యి మళ్ళీ ఒక పాయింట్ కరెక్ట్ గా ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ y is equal to f of x కర్వ్. అంటే ఆ ఫంక్షన్ సంబంధించినటువంటి కర్వ్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నారు. మనం ఈ కర్వ్ లో మనం ఏం అబ్జర్వ్ చేయాలి? ఇక్కడ ఒక షార్ప్ ఉంది కదా, దీని ఏమంటామంటే షార్ప్ ఎడ్జ్ అంటాం. షార్ప్ ఎడ్జ్ గా ట్రీట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ షార్ప్ ఎడ్జ్. సో ఇలాంటి షార్ప్ ఎడ్జ్ అనేది ఉంది కాబట్టి దీని ఏమంటాము? నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. వెరీ క్లియర్. అంటే సో మనం ఇంకా డిఫరెన్షియేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. నో నీడ్ టు అప్లై d/dx ఆన్ దట్ పర్టికులర్ ఫంక్షన్. అంటే కర్వ్ యూజ్ చేసి కర్వ్ యొక్క షేప్స్ ఇవన్నీ యూజ్ చేసుకునేసి మనకి క్లియర్ గా డిఫరెన్షియబుల్ అవుతుందా నాన్ డిఫరెన్షియబుల్ అవుతుందా అనేది మనకి క్లియర్ గా ఎస్టిమేట్ చేయగలుగుతాం అనమాట. సో యూ షుడ్ బి అబ్జర్వ్ ఇన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్సో ఇన్ దిస్ సేమ్ వే. ఎస్, దిస్ ఇస్ వెరీ క్లియర్. దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. వెరీ క్లియర్. దిస్ ఇస్ ఆరిజిన్. సో ఇక్కడ చూడండి. సో ఆరిజిన్ నుంచి సపోజ్ కర్వ్ అనేది ఇలా అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే ఆరిజిన్ నుంచి సపోజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతూనే ఉంది అనమాట. ఎక్కడే కానీ బ్రేక్ లేదు, ఎక్కడే కానీ షార్ప్ ఎడ్జ్ అనేది లేదు. నో షార్ప్ ఎడ్జ్, నో బ్రేక్. ఎక్కడైనా బ్రేక్ అయిందా కర్వ్? నో బ్రేక్ పాయింట్, నో షార్ప్ అనమాట. నో షార్ప్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. డిఫరెన్షియబుల్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది స్టడీ అబౌట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కర్వ్. అంటే వెదర్ ఇట్ ఈస్ yes in the checking process of the differentiability or నాన్ డిఫరెన్షియబిలిటీ. రైట్. వెరీ క్లియర్. సో దీనికి రిలేటెడ్ గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేది ఎలా అడగవచ్చు సో అనేది ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us see here. Yes, here we have one question is there. If f such that r tends to r, f such that
R tends to R, f of x clearly defined as yes, maximum of y comma x comma x cubed, the set of points where f of x is non-differentiable. అంటే క్లియర్ గా ఇచ్చాడు సార్. క్లియర్ గా ఎలా ఇచ్చాడంటే y f of x is equal to maximum of x కామా x cubed, అంటే టూ కర్వ్స్ సంబంధించినటువంటి మాక్సిమం వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మాక్సిమం వాల్యూ సెలెక్ట్ చేసుకొని సో అంటే ఇక్కడ ఏంటి ద సెట్ ఆఫ్ పాయింట్స్ వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నాన్ డిఫరెన్షియబుల్, ఈ నాన్ డిఫరెన్షియబుల్ కండిషన్ అయ్యేటట్టు మనం వై వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలని అర్థం అనమాట. వై వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెరీ క్లియర్ అనమాట, రైట్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ సింపుల్ అంటే ఒకే ఒక కరువు కాదు కదా, టూ కరువుస్ ఉన్నాయి. ఆ టూ కరువుస్ కంపారిజన్ లో మాక్సిమం వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీన్ని ఎలా థింక్ చేసుకోవచ్చు, సపోజ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే జనరల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై అనుకోవచ్చు. అంటే y ఈజ్ ఈక్వల్ టు x ఫస్ట్ కర్వ్, దెన్ y ఈజ్ ఈక్వల్ x క్యూబ్డ్ అనేది సెకండ్ కర్వ్ అండి. సో జస్ట్ వీ హ్యావ్ టు ట్రీట్ y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కర్వ్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, కర్వ్ నెంబర్ 1. సో y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్డ్ ఈజ్ సెకండ్ కర్వ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. వెరీ క్లియర్. అంటే అలా అనలైజ్ చేసుకోవాలని చెప్తున్నాను. y ఈజ్ ఈక్వల్ x, y ఈజ్ ఈక్వల్ x క్యూబ్డ్ గా తీసుకోవాలి ఇక్కడ, రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఒక సింపుల్ గా ఒక కర్వ్ డ్రా చేద్దామండి, అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో వెరీ వెరీ క్లియర్. సో దిస్ ఈజ్ సో ఎక్స్ యాక్సిస్, సో దిస్ ఈజ్ వై యాక్సిస్ తీసుకున్నాను. సో వెరీ క్లియర్. దీన్ని ఇంకా కొంచెం లెంత్ చేయండి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఆరిజిన్ అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే ఏంటి, సో దిస్ ఈజ్ క్లియర్లీ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్, స్లోప్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు రైట్ +1 అనమాట. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ వెరీ క్లియర్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అంటే y ఈజ్ ఈక్వల్ టు x అనేటువంటి కర్వ్. సో ఇక్కడ y ఈజ్ దీన్ని ఇంకా డౌన్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోండి, నథింగ్ టు వరీ, రైట్. దిస్ ఇస్ y ఈజ్ ఈక్వల్ x కర్వ్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ x క్యూబ్డ్ కర్వ్ అనేది ఏ ఫామ్ లో ఉండొచ్చు అంటే నేను వెరీ క్లియర్ గా చెప్తాను చూడండి. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ x క్యూబ్డ్ గా నోట్ చేసుకోండి. ఇలా ఈ ఫామ్ లో ఉంటుంది y ఈజ్ ఈక్వల్ x క్యూబ్డ్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్ కర్వ్. అందుకని చెప్తున్నాను, అంటే ఒక్కొక్క కర్వ్కు సంబంధించినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా అట్లీస్ట్ కొంచెం స్టడీ చేయాలి. అంటే సైన్ ఎక్స్ కర్వ్ ఎలా ఉంటుంది, కాస్ ఎక్స్ కర్వ్ ఎలా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కర్వ్ ఎలా ఉంటుంది, ఇలాంటి e4x కర్వ్ ఎలా ఉంటుంది, లాగరిథమిక్ ఎక్స్ కర్వ్ ఎలా ఉంటుంది, వీటి మీద కొంచెం కమాండ్ తెచ్చుకోవాలి మీరు, రైట్. ఓకే, దిస్ ఇస్ అ కర్వ్. సో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్డ్ అంటే ఐడియా ఉంది కాబట్టి మనం ఎలా డ్రా చేస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్డ్ అంటే ఈ షేప్ లో ఉంటుంది అనేసి. So that is also clearly passing through the origin, right? Very clear. Yes, yes, ma. So y is equal to x, y is equal to x cubed. So graphical representation is over. ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్, మాక్సిమం. ఈ మాక్సిమం అనేటువంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మాక్సిమం ని మనం కన్సిడర్ చేసుకోవాలి. మాక్సిమం అంటే ఈ రెండు కంపారిజన్ లో అంటే ఈ కర్వ్ 1 కర్వ్ 2 కంపారిజన్ లో ఏ వాల్యూ అయితే హైయెస్ట్ గా ఉంటుందో దాన్ని మాక్సిమం గా తీసుకుంటాం. ఎక్సలెంట్ అన్నమాట. కాబట్టి సపోజ్ ఇక్కడ చూడండి, వెరీ క్లియర్ గా నోట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ చూడండి కింద డౌన్ లో. సో ఈ కర్వ్ ఉంది. ఇక్కడ ఏది హైయెస్ట్ అంటే టాప్ లో ఏది ఉంది, ఇది టాప్ లో ఉంది. నెక్స్ట్ లూప్ లో చూడండి, ఇది స్ట్రైట్ లైన్, ఇది కర్వ్ కదా. దీంట్లో ఏది టాప్ లో ఉండేది మాక్సిమం అవుతుంది అనమాట. టాప్ లో ఉండేది మాక్సిమం, ఆబ్వియస్లీ టాప్ లో ఉండేది. నెక్స్ట్ లూప్ చూడండి, సో ఈ కర్వ్ నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్, దీంట్లో ఏది టాప్ లో ఉంది, ఈ స్ట్రైట్ లైన్ అయితే టాప్ లో ఉంది. ఈ స్ట్రైట్ లైన్ క్లియర్లీ టాప్ లో ఉంది, అవునా కదా, రైట్. అలాగే ఈ రెండు లూప్ లో చూడండి, ఇది క్లియర్ గా టాప్ లో ఉంది. సో ఈ వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఈ టర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. మాక్సిమం అయితే మాక్సిమం, ఒకవేళ మినిమం అయితే మినిమం తీసుకోవాలి. ఓకే, మాక్సిమం కాబట్టి మాక్సిమం అంటే ఏదైతే అప్పర్ కర్వ్ ఉంటుందో దాని మాక్సిమం. అంటే వెరీ క్లియర్, ఇక్కడ మాక్సిమం అంటే అప్పర్ కర్వ్, అప్పర్ వాల్యూస్ దీన్ని ఎలా కూడా ట్రీట్ చేసుకోండి. మాక్సిమం అంటే అప్పర్ వాల్యూస్, కర్వ్ కంపారిజన్ లో ఏదైతే టాప్ లో ఉంటుందో దాన్ని మనం అప్పర్ వాల్యూస్ అంటాము, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలని అర్థం. వెరీ క్లియర్ అన్నమాట, వెరీ వెరీ క్లియర్. సో అది, సో నెక్స్ట్ ఈ టూ కర్వ్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అనేది కూడా చూడండి. సో ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది, సో ఈ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. కాబట్టి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నోట్ చేయండి. సాల్వ్ 1 and 2.
సాల్వ్ 1 అండ్ 2. ఈ 1 అండ్ 2 మనం సాల్వ్ చేసుకుంటే ఎలా వస్తుంది? ఇక్కడ y ఈజ్ ఈక్వల్ x ఉంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ x క్యూబ్ ఉంది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వేరియబుల్ బ్యాలెన్స్ అయిందో ఆబ్వియస్లీ మనకు రైట్ సైడ్ ఉండేటువంటి టర్మ్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో వెరీ క్లియర్ గా నోట్ చేసుకోవచ్చు. x క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు x, దెన్ x క్యూబ్డ్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ టేక్ అవుట్ x as కామన్ హియర్, x స్క్వేర్ మైనస్ 1. దిస్ ఈజ్ equivalent to 0, then x is equal to 0, then x square minus 1 equal to 0, then x is equal to plus or minus 1. అంటే x is equal to 0, x is equal to plus or minus 1. ఈ 3 పాయింట్స్ వద్ద మీట్ అవుతుందని అర్థం. వెరీ వెరీ క్లియర్. ఈ 3 పాయింట్స్ వద్ద మీట్ అవుతుంది. అంటే x is equal to 0 అంటే ఏంటి? ఇక్కడ x is equal to 0 ఇది. సో దిస్ ఇస్ x is equal to 0. x is equal to minus 1 అంటే నెగటివ్. సో ఇక్కడ minus 1 కదండి ఉండేది. సో ఇక్కడ ఏమంటాం? x is equal to minus 1. Here x is equal to minus 1. Next, what about here? X is equal to positive 1. Here x is equal to positive 1. Positive 1. ఇక్కడ 1 కదండి. రైట్, ఇది 1 అన్నమాట. 1. రైట్, ఇది మనం అంటే 2 కర్వ్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి మనం దానికి సంబంధించిన ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ నోట్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు ఇది డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? నాన్ డిఫరెన్షియబుల్ అన్నాడు క్లియర్ గా క్వశ్చన్ లో. నాన్ డిఫరెన్షియబుల్ అంటే క్లియర్ గా ఆ 2 కర్వ్స్ మధ్య షార్ప్ ఎడ్జ్ గానీ లేదంటే బ్రేక్ పాయింట్ గానీ ఉండొచ్చు అని అర్థం. షార్ప్ ఎడ్జ్ ఉందా లేదు చూడండి ఇక్కడ. సో వెరీ క్లియర్, ఇదే కదా షార్ప్ ఎడ్జ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్, షార్ప్ ఎడ్జ్ అంట. షార్ప్ ఎడ్జ్ ఇక్కడ కూడా ఒక షార్ప్ ఎడ్జ్ ఉంది. అంటే ఏంటది? సో ఈ అప్పర్ పాయింట్ కు ఇక్కడ బ్రేక్ అవుతుంది కదా. రైట్, ఇక్కడ దీన్ని మనం షార్ప్ ఎడ్జ్ అంటాం. షార్ప్ ఎడ్జ్. సో ఇక్కడ కూడా చూడండి. సో ఈ వాల్యూస్ అంటే గ్రీన్ కలర్, ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. ఈ పాయింట్స్ కు ఇక్కడ, సో ఇక్కడ కొంచెం మనకు షార్ప్ ఎడ్జ్ ఉంది. సో దీన్ని మనం షార్ప్ ఎడ్జ్ అంటాం. సో అంటే ఏ పాయింట్స్ వద్ద మనకు షార్ప్ ఎడ్జ్? x is equal to minus 1, x is equal to minus 1, next x is equal to 0, x is equal to positive 1. ఈ 3 పాయింట్స్ వద్ద మనకు షార్ప్ ఎడ్జ్ ఉందని అర్థం. ఈ 3 పాయింట్స్ వద్ద మనకు షార్ప్ ఎడ్జ్ ఉందని అంటే క్లియర్ గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్, నాన్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అట్ -1, 0, positive 1. కాబట్టి విచ్ వన్ ఈస్ కరెక్ట్ హియర్? సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ వెరీ సింపుల్ అండి. కర్వ్ ఫార్మేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన కర్వ్ను మనం ఎలా నోట్ చేసుకోవచ్చు. ఆ కర్వ్స్ ఏమన్నా ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మనం కనుక్కోవడం. ఇక్కడ మాక్సిమం అనేటువంటి టర్మ్ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ మాక్సిమం అంటే అప్పర్ వాల్యూస్ గా మనం ట్రీట్ చేసుకోవడం. ఒకవేళ మినిమం ఉందనుకోండి, మినిమం అంటే డౌన్ వాల్యూస్ మనం అంటే లోయెస్ట్ వాల్యూస్ మనం ట్రీట్ చేసుకోవడం. సో ఈ డైరెక్షన్స్ లో మన ఎక్కడైనా షార్ప్ ఎడ్జ్ ఉందా లేదంటే సాఫ్ట్ గా కర్వ్ అనేది మూవ్మెంట్ లో ఉందా చూసుకోవాలి. ఇక్కడ సపోజ్ షార్ప్ ఎడ్జ్ ఉన్నట్లయితే క్లియర్ గా నాన్ డిఫరెన్షియబుల్ అట్ పర్టికులర్ పాయింట్స్ అన్నమాట. రైట్, ఇలా మనం డిఫరెంట్ గా క్వశ్చన్స్ మనం ఇదే డైమెన్షన్ అంటే ఇదే లాజికల్ గా ఇదే అనలైజ్ చేసుకునేసి మనం క్లియర్ గా మనం కొన్ని అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ మనం క్లియర్ గా మనం క్రాక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ లో. రైట్, సో కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్.